నమస్తే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు అనుకుంటాం, మీ హామీలు ఇస్తాం అని చెప్పి ప్రజలకి మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ నలుమూలల తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజల దగ్గర నుంచి వెళ్ళి చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతా ఉన్నది, ప్రధాన సమస్య ఎక్కడ వచ్చింది అనేటటువంటి ఆలోచన చేసుకుంటూనే మరి ఇలా చేస్తే కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి నెక్స్ట్ ఎలక్షన్లలో అధికారం చేపట్టడం చాలా కష్టతరం అవుతుందని కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. మరి ప్రధాన సమస్య ఎక్కడ వచ్చింది? ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డికి ఎటువంటి అనుభవం లేదు, మంత్రిగా పనిచేసినటువంటి దాఖలాలు కూడా లేవు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి తానికి ఎటువంటి అనుభవం లేకపోవడం కారణం ఒకటి ప్రధాన సమస్యతో పాటు వీళ్ళు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అప్పులను కానీ లేకపోతే మనకు వచ్చేటటువంటి బడ్జెట్ని కానీ వీటన్నిటిని కూడా సరైనటువంటి క్యాలిక్యులేట్ చేసుకోకుండా దానికి మించి దాదాపుగా 10 రెట్లు మనకు వచ్చేటటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో దానికి 10 రెట్లు మించినటువంటి హామీలను గ్యారెంటీలను ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ప్రజలు ఇస్తారని నమ్మి, ప్రజలు అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని నమ్మి ఓట్లేసారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో, అప్పుడు ఎన్నికలు ఉన్నటువంటి పరిస్థితులలో కేసీఆర్ మీద పెద్ద వ్యతిరేకత ఉన్నది. టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్న తర్వాత కూడా మరి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ కి పెద్ద మైనస్ గా మారినా సరే, వారు 6 గ్యారెంటీలు ఇవన్నీ కూడా చెప్పకపోయినా సరే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది. కానీ ఇవన్నీ గ్రహించకుండా ఓ పక్క ముఖ్యమంత్రికి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి మంత్రులకు అనుభవం లేకపోవడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అంశం చాలా ఈజీగా ఉన్నా కూడా తలకు మించినటువంటి బడ్జెట్ను భారాన్ని పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా చేయలేకపోతా ఉన్నది. కాంగ్రెస్ సర్కార్ ఎందుకు చేయలేకపోతా ఉన్నది అనే ప్రధాన సమస్య చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా మరి వీళ్ళకి ఛాన్స్ లేదు. పైసలు కావాలి ప్రతి దానికి, వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు పైసలతో పాటు ఇగో ఇక్కడ అవగాహన లేని, అనుభవం లేనటువంటి మంత్రులు ముఖ్యమంత్రి కొనసాగుతూ ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి అనుభవం ఇప్పుడు కొంతమంది మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులకి కొంత అనుభవం ఉన్నా సరే వాళ్ళకి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో ప్రియారిటీ ఇవ్వకపోవడంతో పాటు వాళ్ళంతా కూడా మ్యాక్సిమం ఈ మధ్యలోనే ఈ 6 నెలల నుంచి సంవత్సరం లోపు ఎన్నికల కంటే ముందే పార్టీ మారినారు. కాబట్టి ఈ ప్రధాన సమస్యలన్నీ కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూ ఉన్నాయని కూడా తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలు యావత్తు మరి రాజకీయ విశ్లేషకులు ఉద్దండులు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనకి తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి.